ఇదేంటి మోకాళ్ళకి మట్టి? బండి మీద నుంచి పడ్డావా? అది అది పని మీద వెళ్ళాను అంటుకుందలే. నువ్వు తిను. రంపన్న, మీరు బండి బాగా తోలుతారంటగా, నాకు కూడా నేర్పించారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే షిరిడీలో ఒక సాయి హెరిటేజ్ విలేజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అది సాయిబాబా మందిర్ నుంచి, మన షిరిడి సాయిబాబా మందిర్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు ఇద్దరు కలిపి 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అక్కడ అది ఏంటంటే న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్గా వాళ్ళు బొమ్మలు తయారు చేసి పెడతారనమాట. మన దేవుడైన సాయిబాబా ఉంటాడు కదా, ఆయన జీవిత చరిత్ర లాంటిది అక్కడ లోపల ఉంటుంది. అక్కడ అన్నీ ఆర్టిఫిషియల్గా చేసి పెడతారు. ఇదంతా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ 150 రూపీస్ ఉంటుంది. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వర్తబుల్లే అనిపిస్తుంది. ఇందులో మ్యాజిక్ షో కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, వర్తే. ఇక ఈ వీడియోలో మొత్తం జరిగిందంతా ఇక్కడ మేము మామూలుగా ఒక కామెడీగా, నేను మా ఫ్రెండ్ కలిసి కామెడీగా మాట్లాడుకుంటాం. మీరంతా చూసేయండి. ఖండోబా టెంపుల్ సెటప్ ఇది. ఇదెవరు? శాంతాబాయ్. మన కోడి కోడి ఇంపార్టెంట్. ఆడున్నా రేజ్ ఉండాల, రేజ్ ఉండాల, స్పీడ్ ఉండాల, పట్టింది తల్లి ఇది పోవాలి. ఆడున్న కోడి ఇంపార్టెంట్. మేక తెగేది కదా వచ్చిండేది. కొట్టు, పెడగల కొట్టు, పెడగల కొట్టు. అది నీళ్ళు కాక పెట్టాలంటే దీని తర్వాత సరే పౌండర్ గట్లు పెట్టాడా జగన్ ఇస్తే పని అయితే ఆపల అది కూడా పెట్టాడు మావా. ఆపల ఎనపది పెట్టి బద్దలేస్తారు చూడు, అది కూడా పెట్టాడు. గొడ్డలతో కొడుతున్నాడు దాన్ని. పెద్దదే. యు ఆర్ అండర్ CCTV సర్వేలెన్స్. స్మైల్ ప్లీజ్, యూజ్ డస్ట్బిన్. ఉల్లిపాయలు. ఈయనేమో బాబా, ఆయన బాబా సాయి హెరిటేజ్ విలేజ్. ఓ తలుపులు తీస్తున్నావే నువ్వు? ఎవరన్నా ఉన్నారే లోపల? ఏం లేదా? అంత శూన్యమేనా? ఒరే తాళం వేసి ఉందమ్మా. ఇది ఒక మంచి ప్లేస్ ఏమావా, ఒక టైం పాస్కి పిల్లలకి మంచి ప్లేస్ ఇది. మా ఎవడో వాటర్ బాటిల్ పెట్టాడు ఇక్కడ. వాడు కింద పడతాడు మావాడు. మావా అజ్జుడు, డోంట్ ఎంటర్ ఇన్సైడ్, డోంట్ టచ్ స్టాట్యూ. ఈ పల్లీలు తిని నిద్రపోతున్నాడు. మన బాప్తే. ఇక్కడేం చేస్తున్నారు మా మొత్తానికి? ఇది పెసరపప్పు అనుకుంటా. ఏమో ఉంది, చూసా ఇందాక ఎంటర్ అవ్వగానే సపోర్ట్ కాయలు ఉన్నాయి మావా. మామా ఇది చూడలేదు, ఆగు. రిటర్న్లో కాదు, ఏం నుంచే. జగరన్ గొందల్. అటెందుకు వస్తాం అటు వెళ్ళిపోతే మనం, ఒకవేళ ఇటు రాకపోతే
అరిగి వస్తుందా? ఏం చేస్తున్నాడు? మాత్రం వేస్తున్నాడు. అరే రోటీ ఇస్తున్నాడా లేకపోతే ఏంది? రోటీ ఇస్తున్నాడు వేడిగా వేడిగా కింద మంట పెట్టాడు. కింద బొగ్గులు ఉన్నాయి వేడిగా తాజాగా. ఏం పెళ్ళికి వెళ్తున్నాడు? బాబా ఉన్నాడు మా మధ్యలో. బాబాకి ఊరేగింపు జరుగుతుంది. భజన బృందం. ఆహా చూడు, ఈయనేం గుడ్డోడు. ఫేస్ రివీల్ చేశారు అంతేగాని లేదు మా అందరి కళ్ళు ఉన్నాయి చూడు, అందరి కళ్ళు ఉన్నాయి. ఈయనకు మాత్రం ఈయన గుడ్డోడు. మ్యాక్సిమము అయ్యుంటేనే కదా అట్లా పెట్టేది. తర్వాత మళ్ళీ ఇంకోటి గమనించావా, అక్కడ బాబాను కూడా ఎవరో ఒక ఆయన పట్టుకున్నాడు, పక్కన సెక్యూరిటీ ఉన్నారు చూసావా? గొడుగు పట్టాడు ఒక అతను. అప్పట్లోనే అతనికి గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా ఇది పొందాడు. నాడకొక్క మామ. ఆభయంకి ఇల్లు చిన్నదే మామ, భిక్షా జోలి. అంతే మామ. రాంచరక ఇది వచ్చింది మామ, చిలక రాంచలక. రాంచలక ఉంది. ఆడేమో ఇవి ఉన్నాయి, చూడు పావురాలు ఉన్నాయి. ప్యాంటు కొట్టాలని తిడతాడు. మామూలు ప్యాంటు కొట్టాలి. ఆహా కటింగ్ కూడా చేస్తున్నాడే. ఒరే అర్థం లేదు మామ, ఎవడో లేపేసాడు. ఈ ఒంటి నిండా బొచ్చు ఉంది వీడికి. శవరం, పెద్ద శవరం, సెటప్, పెద్ద సెటప్పే. ఇక్కడ వడ్డిస్తున్నాడయా సాయిబాబా. అదిగో పెసరపప్పు. అన్ని చోట్ల ఉందిలే కానీ స్వీట్ అను పక్కనే నల్లగా ఉంది మామ, కొంచెం ఏదో తెల్లగా అన్నం లాగా ఉంది, దాంట్లో పెసరపప్పు వేసారు. అది స్వీట్లు ఉన్నాయి. పూరీరా వేసాడు, దొంగదే వేసాడు. మా వద్దులే, పనిచేస్తుందో లేదో తెలియాలిగా. ఒక మంది ఇట్లా ముళ్ళు లేదు. కాదులే ఆడ ఆనుకుందలే కింద. తీర్పు చెప్పాలని తీరుతారు, తీర్పు చెప్పాలని ఎడుతుంది. అయ్యో ఇట్లా షిడిల్ ఎంజాయ్ చేస్తాడు, షిడిల్ ఎంజాయ్ చేస్తాడు వీడు. తీర్పు ఏమో చెక్క మాట్లాడుతున్నాడు వాడు. వీడేమో అంతా అయిపోయింది, కామున్నాడు. గ్రామ పంచాయతీ కౌంటర్ అంట అదే మా తీర్పు చెప్పాలంటాడు తర్వాత. అందుకే కదా అబ్బా ఇక్కడ చాలా చెప్పులు ఉన్నాయి మావా. మన చెప్పు కూడా ఒకటి దిగి మనే కూడా కూర్చుంది ఎత్తే సరిపోద్దాము. మామూలు కదా బో మావ ఇది ముళ్ళు గుచ్చుకుందరా? ముళ్ళు కాదు, వైద్యం చేస్తున్నారు. ఆహా వైద్యం. సాయిబాబా పురాణి షిరిడి హాస్పిటాలిటీ అంట. హాస్పిటాలిటీ అదే వైద్యం చేస్తున్నాడు. మూలికలతో చేస్తున్నాడు వైద్యం. ఇంకా ఇటు నుంచి ఒక ఎంట్రీ మామ. బో పెద్ద పొగ పెట్టారు. లోహార్ అంట, ఇనుము చేసేవాళ్ళు మామ. ఇనుము చేసేవాళ్ళు లోహార్. ఆమా అజ్జుడు ఆడు దాని దగ్గరికి వెళ్తున్నాడు బుడ్డోడు. ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టుకోమాకరా అయ్యా అంటుంది. ఆయన పని చేస్తా వద్దు అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు దగ్గరికి. యాక్టింగ్ ఎరగదీసేస్తారు యాక్టింగ్.
बाबा दिखाई देंगे ना वो सीन अच्छा रहेगा है ना हाँ ये तो आपका मालिक एक है बाबा एक है వీళ్ళంతా సాయి సాయిబాబా చివరి క్షణాలు అనుకుంటా. అవును మామ. అప్పటికి వీళ్ళంతా ఉన్నారు చూడు, అతను పట్టుకొని నడిచేవాళ్ళు. అదే వాళ్ళే ఉంటారు. ధాన్యం కాటాలు ఇయ్యాల అదే అంటాను. కాదు, పైన దాచిపెట్టుకునే మామ. అదే మా ఉంటాయి అవన్నీ కర్లాలు ఉంటాయి. త్యాగరాజ్ అంటే ఇంకా దాస గాను మహారాజ్. ఈయన బాబాకి ఏదో చెప్తున్నాడు. అయ్యే చెప్తారు కదా, హరికథలో చెప్తారు కదా, ఆయన ఆధ్వర్యంలో చెప్తున్నారు. దాసగనూస్ పొయిట్రీ అంట. మహాదేవరావు దేశపాండే స్కూల్ మహాదేవరావు. అప్పుడే స్కూలు అవి చెప్పడం ఆరంభించుంటారు. ఖచ్చితంగా నుంచున్న పిల్లమడికి ఏడవాలి. నుంచున్న పిల్లమడికి ఏడుస్తా ఉండిద్ది మరి, ఏడవపోతే అట్టగా. హలో హర్ష. ఇలా రోజు మేము ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇలాగే క్లోజ్ కామెడీగా ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడతో ఇదంతా అయిపోయింది. అటు ముందుకెళ్తే ఇది పైన ట్రైన్ లాగా ఉంటుంది అనమాట, చిన్నపిల్లలు ఆడుకోవటానికి అట్లా బాగుంటుంది. కాకపోతే అది 200 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ అనిపించింది. తర్వాత మేము వెళ్ళిన టైంకి కూడా ఏంటంటే పెట్రోల్ లేదని దాన్ని ఆపేశారు. సో కొన్ని ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి, కాకపోతే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. కాకపోతే అక్కడ మెయిన్గా ఏంటంటే ఈ సాయిబాబా జీవిత చరిత్ర అండ్ తర్వాత మ్యాజిక్ షో, ఇంకోటి బొమ్మలతో డ్యాన్స్ వేపిస్తారు, అది కూడా బాగుంటుంది. చూడండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే దెన్ బై.